ఆ తల్లియే విశ్వమాత, ఆ తల్లియే విశ్వగురువు. ఆ విశ్వతత్వం మనకి అర్థం కావడం కోసమని, అర్థం చెయ్యడం కోసమని ఇక్కడ రూపాన్ని ధరించేది. అదిగో ఆ రూపం ఇవాళ మనందరి కరుల ముందు నడయాడుతూ, ప్రేమిస్తూ, ప్రేమ అంటే ఏమిటో చెబుతూ, మాకు మెసేజ్ పెడుతుంటారు కలిసినప్పుడల్లా, అమ్మ నేను మీతోనే ఉన్నాను. మొదట్లో అంత జ్ఞానం నాకు లేనప్పుడు మాతో ఉన్నానంటారు, ఎప్పుడు ఉండరు, ఏదో కాసేపు సత్సంగం చేసినప్పుడు పట్టణ కూర్చుంటారు, మళ్ళీ టైం అయిపోయి వెళ్ళిపోతారు. నాతో ఎలా ఉంటారు, అసలు ఎందుకున్నారు, గట్టి మాట అని అనుకున్నాను. తర్వాత ఎంత గట్టి మాట అని అర్థం. ఎందుకని అది ఒక ఆకారంగానే మనం చూసినప్పుడు అయ్యో కాసేపు కూర్చున్నా మళ్ళీ వెళ్ళిపోయారు అని అనిపిస్తుంది. ఆకారానికి ఆధారమైన తత్వం ఏది అని మనం అర్థం చేసుకున్నప్పుడు అది విడిచిపెట్టి వెళ్ళడమే చాలా కాదండి. నగను విడిచిపెట్టి బంగారం ఉంది, బంగారాన్ని విడిచిపెట్టి నగకు బతుకేది. అవునా కాదు? దీని మాత్రం మీరు ఒప్పుకుంటారు. ఎస్, ఇది అర్థమైతే ఇది మనకి అర్థం. విశ్వాత్మను విడిచి మన బ్రతుకు లేదు. విశ్వాత్మగానే ఉన్నామంటే మనకు నిత్యత్వము, సత్యత్వము, శాశ్వతత్వము, సచ్చిదానంద పరబ్రహ్మ అని ఏదైతే మనకి శాస్త్రం చెబుతూ ఉందో ఆ లక్షణాలు మనకు కూడా వర్తిస్తాయి. అంచేత వర్తింప చెయ్యడానికే కావాలి గురుమూర్తులు. అది ఎందరు, దత్తాత్రేయ స్వామికి 24 మంది గురువులు ఉన్నారు, మాకు స్వామి గారితో కలిపి 9 మంది గురువులు ఉన్నారు. ఇంకా ఎంతో మందికి చెప్పాలి అంటే విశ్వమే విశ్వవిద్యాలయం. దానిలో ప్రతి ఒక్కరూ మనం గురువులుగా స్వీకరించినప్పుడు మనం శిష్యులుగానే ఎప్పుడు ఉంటారు. అక్కడి నుండి చక్కని ఉపదేశాలు గ్రహిస్తూ ఉంటారు. తద్వారా మన మనస్సుకి వికసనం కలుగుతుంది, బుద్ధికి ప్రజ్ఞానం కలుగుతుంది, తద్వారా వినయ విధేయతలు ఉంటాయి. ఎంతెంత మనకి జ్ఞానం కలుగుతుందో అంతంతగా ప్రేమించగలమండి. ఇది ఒక్కటే టెక్నిక్. బంగారం అనే జ్ఞానంతో మీరు నగలను ప్రేమిస్తూ ఉన్నారు, గౌరవిస్తున్నారు, ఆదరిస్తూ ఉన్నారు. నెత్తి మీద పెట్టుకుని ఒకసారి కళ్ళకు